మీరు టీ తాగుతున్నారా? అయితే మీరు గోవు హత్య చేస్తున్నట్టే, మీరు గోవుల రక్తం తాగుతున్నట్టే, మీరు గో హత్యను ప్రోత్సహిస్తున్నట్టే. ఈ వ్యాఖ్యలు విని మీరందరూ షాక్ అవుతున్నారా? టీ తాగడం మానేయాలనుకుంటున్నారా, లేదా టీ తాగడం ఇంత పెద్ద నేరం ఏమిటి అని అనుకుంటున్నారా? అవునండి, ఏదైతే ఒక సాధువురాలు ఉన్నారో శ్రద్ధ గోపాల్ సరస్వతి అనే సాధువురాలు, వారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి సామాజిక మాధ్యమాల్లో కాస్త వైరల్ గా ట్రోల్ కూడా అవుతున్నాయి. చాలా మంది సెంటిమెంట్ గా, ఎమోషనల్ గా అవును నిజమే కదా ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉందంటున్నారు. కొందరైతే ఆవు పాలు కూడా పిల్లలకు లేదా ఇంకేదైనా వాటికి వాడుతూ ఉంటారు, మరి వాళ్ళు కూడా గోవు హత్యలు చేసినట్టేనా అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవడం మనం చూస్తున్నాము. కావున దయచేసి మన భారతదేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారైతే తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యల వల్ల సర్వత్రా వారు కూడా నవ్వుల పాలై మన భారతదేశ ఖ్యాతిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వారు దాన్ని దుష్ప్రచారం చేసిన వారు, బద్నాం చేసిన వారు అవుతారనేది గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.